శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి అరణ్యకాండ చూస్తున్నాము. నారదునకు శ్రీరాముని ఉపదేశం. దీకి రామ అతి రుచిరతలావా, మజ్జను కీన్హ పరమ సుఖ పావా, తేకి సుందర తరుపర ఛాయా, బైటే అనుజ సహిత రఘురాయ, తహ పుని సకల దేవ ముని आये, स्तुति करि निज धाम सिधाये, पैटे परम प्रसन्न कृपाला, कहत अनुज सन कदा रसाला, बिरहवंत भगवंत ही देखी, नारद मन भा सोच विशेषी, मोर साप करि अंगीकारा, सहत राम नाना दुख बारा, ऐसे प्रभु ही बिलोक उजाई, पुनि न बनी ही असा अवसरु आई, यह बिचारी नारद कर बीना, गई जहाँ प्रभु सुख आसीना, गावत राम चरित मृदु बानी, प्रेम सहित बहु भाति बखानी, करत दंडवत लिए उठाई, राखे बहुत भार उरलाई, स्वागत पूछी निकट बैठा रे, लची मन सादरा चरण पखारे. అత్యంత సుందరమైన ఆ సరోవరాన్ని చూసి శ్రీరాముడు అందు స్నానమాడి సేదదీరారు. పిమ్మట ఒక చక్కని వృక్షఛాయందు లక్ష్మణ్తో కూడి విశ్రమించారు. అక్కడికి దేవతలు మునీశ్వర్లు వచ్చి ప్రభువుని స్తుతించి తమతో స్థానాలకు చేరుకున్నారు. దయాళువైన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై కూర్చొని లక్ష్మణ్ణకు రసవత్తరమైన గాథలను వినిపిస్తూ ఉన్నారు. భగవంతుడైన శ్రీరాముడు విరహవ్యాకులవడం చూసి నారద మహర్షి మిగులో వగుస్తూ ఉన్నారు. నా శాపాన్ని స్వీకరించడం వల్ల కదా ఆ శ్రీరాముడు పెక్కు కష్టములను సహింపవలసి వచ్చింది. నేను ఇట్టి భక్తవత్సల్ని దర్శించుకొనవలెను, మరలా నాకు ఈ అవకాశం రాకపోవచ్చును అని ఆలోచించి మహతిని చేదబూని నారదుడు శ్రీరాముని కడకు వచ్చారు. అనేక రీతుల మధురస్వరాలతో ప్రేమానురాగాలతో శ్రీరామలీలను వర్ణిస్తూ గానం చేశారు. దండ ప్రణామములను ఆచరించిన నారదుని లేవనెత్తి శ్రీరాముడు అతన్ని హృదయానికి హత్తుకున్నారు. కుశల ప్రశ్నలు అడిగిన పిదప ప్రభు అతన్ని తన యొద్ద కూర్చుండబెట్టుకున్నారు. లక్ష్మణుడు సాదరంగా అతని పాదాలను కడిగారు. नाना विधि विनती करी, प्रभु प्रसन्न जिय जानी, नारद बोले बचन तबा, जोरी सरोरुह पानी. ప్రభువు ప్రసన్నచిత్తుడని గ్రహించి నారదుడు అనేక విధముల విజ్ఞప్తి చేస్తూ అంజలి ఘటించి ఇలా పలుకుతున్నాడు. सुनहु उदार सहज रघुनायका, सुंदर अगम सुगम बरदायका, तेहु एक बर मागवु स्वामी, यद्यपि जानत अंतर जामी, जनहु मुनि तुम मोर सुभावु, जनसन कबहु की करवु दुरावु, कवन वस्तु असी प्रिय मोहि लागी, जो मुनि बर न सकहु तुम मागी, जन कहु कछु अदेय नहीं मोरे, अस विश्वास तजहु जनि बोरे, तब नारद बोले हर्षाई, असबर मागवो कर उडिठाई, यद्यपि प्रभु के नाम अनेका, श्रुति कह अधिका एकतेका, राम सकल नमहते अधिका, होवु नाद अघ खगगन बदिका. పరమోదారుడైన రఘునాథ, సామాన్యంగా దుర్లభములైన
సుఖప్రదములైన వరములను కూడా నీవు నీ భక్తులకు సులభంగా ప్రసాదిస్తావు. స్వామి, నీవు అంతర్యామివి, సర్వజ్ఞుడువు. అయినను నేను నిన్నొక వరాన్ని అడిగెదను, దాన్ని అనుగ్రహించండి. శ్రీరాములు ఇలా పలుకుతున్నారు: మునీశ్వర, నీకు నా స్వభావం తెలియను. నేనెప్పుడైనను నా భక్తులక్కడ దేన్నైనను దాచానా? మహర్షి, నీవు అడగదగని నాకు ప్రియమైన వస్తువేది? నా భక్తులకు దేన్నైనను ఇచ్చేదను. నా మాటను సంతతము విశ్వసింపుము. అప్పుడు నారదుడు ప్రసన్న చిత్తుడై ఇలా పలుకుతున్నారు: నేను చొరవతో ఒక వరాన్ని అడుగుతున్నాను. ప్రభునామాలు అనంతములైనవి, అవి ఒకదానికంటే మరొకటి శ్రేష్టములనియు వేదాలు చెప్తున్నాయి. కానీ రామనామము సర్వశ్రేష్టము అగుగాక. ఈ వరాన్ని ప్రసాదించండి. అది పాపాలనేటి పక్షులను రూపుమాపడంలో వేటగాని వంటిది. రాకారజనీ భగతి తవా రామనామ సొయి సోమా అపరనామ ఉడగన బిమల బసహు భగత ఉరభ్యోమా ఏవమస్తు ముని సన కహివు కృపా సింధు రఘునాథ తబ నారద మన హర్ష అతి ప్రభుపదనాయవు మాధ. మీ భక్తియే పున్నమరాత్రి. భక్తుల నిర్మల హృదయాకాశమున రామనామము పూర్ణచంద్రుడై విరసిల్లుతూ ఉండగా మిగిలిన నామములు తారకలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. దయాసింధువైన శ్రీరాముడు అట్లే కానిమ్ము అని పలికారు. నారదుడు హర్షోల్లసిత మనస్కుడై ప్రభుచరణాలను ప్రణమిల్లారు. అతి ప్రసన్న రఘునాథ హి జాని పుని నారద బోలే మృదువాని रम जबहि प्रेरवु निज माया मोहेहु मोहि सुनहु रघुराया तब विवाह में चाहवु कीन्हा प्रभु के ही कारण करे न दीन्हा सुन मुनि तो ही कहवु सहरोसा बजहि जे मोहि तजि सकल भरोसा करवु सदा दिन कै रखवारी जिमि बालक रखवु महतारी कहा शिशु बच्च अनल आहि धाई तहा राखई जननी अरगाई प्रौढ़ भये तेहि सुत परमाता प्रीति करई नहीं पाछली बाता मोरे प्रौढ़ तनय समज्ञानी बालक सुत समादास अमानी जनहि मोर बल निज बलताहि दुहु कहा काम क्रोध रिपुआहि यह विचारी पंडित मोहि भजहि पायहु ज्ञान भगति नहीं तजहि. అంతటా శ్రీ రఘువరుడు అత్యంత ప్రసన్నుడని గ్రహించి నారదుడు మృదుమధురంగా ఇలా పలుకుతున్నారు: రామ, రఘునాథ, వినుము. నీవు నీ మాయను పురమాయించి నన్ను మోహవసునిగా చేసినప్పుడు నాకు వివాహేచ్ఛ ఏర్పడింది. కానీ ప్రభు నన్ను వివాహమాడనీయని కారణమేమి? ఇలా ప్రభువు చెప్తున్నారు: మునీశ్వర, వినుము. నేను ప్రసన్నుడే చెప్తున్నాను. సమస్తమైన ఆశలను వదులుకొని అనన్య భక్తితో నన్ను ఆరాధించు వారిని తల్లి తన సంతానం వలె సర్వదా రక్షించెదను. శిశువు అగ్నిని గాని సర్పాన్ని గాని తాకడానికి ప్రయత్నించినప్పుడు తల్లి వానిని ఆ ప్రమాదం నుండి తప్పిస్తుంది. ఆసుతుడు పెద్దవాడైన పిమ్మట కూడా తల్లికి అతనిపై ప్రేమ ఉంటుంది. కానీ మునిపటి వలె కాదు. ఏలనన్నా అతడు తల్లిపై ఆధారపడక తన్ని తాను రక్షించుకుంటూ ఉంటాడు. జ్ఞానులైన భక్తులు నాకు ప్రౌఢులైన కుమారులతో సమానము. నీ వంటి భక్తులు నాకు శిశువులు. ఇట్టివారి భారాన్ని నేనే వహిస్తూ ఉంటాను. జ్ఞానులు తమ బలం పైననే ఆధారపడతారు. కామక్రోధములనే శత్రువులు ఇరువురికి సమానాలే. కానీ ఈ శత్రువులను తుదుముట్టించి నా పరమ భక్తులను రక్షించే భారము నా మీదనే ఉంటుంది. ఏలనన్నా వారు నాపైననే భారం ఉంచుతారు. జ్ఞానులు ఆ అంతఃశత్రువులను తామే ఎదుర్కొంటారు. ఇట్లు యోచించి విజ్ఞానులు నన్నే భజిస్తూ ఉంటారు. జ్ఞానాన్ని పొందినను వారు నా భక్తిని వీడరు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.